చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు ప్రభుత్వ అధికారులు. ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ ప్రాంతాలని పరిశీలిస్తున్నారు. రాజధాని గ్రామాలు, ఎయిమ్స్ సమీపంలోని ప్రాంతాలతో పాటు గన్నవరం పరిసర ప్రాంతాలని కూడా చూస్తున్నారు. ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి అనువైన ప్రాంగణం సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు అధికారులు, టీడీపీ నేతలు. ఈ నెల 12వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో రేపటిలోగా ప్రమాణ స్వీకార ప్రాంగణాన్ని ఖరారు చేయబోతున్నారు. ఏర్పాట్లకి కావాల్సిన మెటీరియల్స్ ని కూడా సిద్ధం చేశారు అధికారులు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రోజా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం 12వ తేదీన జరగబోతుంది. ఇది ఫిక్స్ అయిపోయింది. 11వ తేదీన టీడీఎల్పీ సమావేశం పెట్టుకుంటారు విజయవాడలో. సో ఈ టీడీఎల్పీ సమావేశంలో టీడీఎల్పీ నేతగా చంద్రబాబుని ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్నుకుంటారు. మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడిని, 134 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడిని తమ సిఎల్పీ తమ నేతగా ఎన్నుకుంటున్న పరిస్థితి ఉంటుంది. ఆ తరువాత ఆయన 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎల్పీ నేతగా ఎన్నుకున్న తర్వాత టీడీఎల్పీ నేతగా ఎన్నుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ప్రాంగణానికి సంబంధించి ఎక్కడ ఈ ప్రమాణ స్వీకార బహిరంగ సభను నిర్వహించాలన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం గ్రౌండ్ పరిశీలనలో అధికారులు కావచ్చు, అలాగే టీడీపీ నేతలు ఉన్నారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం, టీడీ జనార్దన్ కావచ్చు, ఇతర ముఖ్య నేతలందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించాలన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం వివిధ ప్రాంతాలను సెట్ చేస్తున్నారు. ప్రధానంగా రాజధాని గ్రామాల్లో నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుందన్న అంశానికి సంబంధించి ఉదండరాయనపాలెం పరిసరాల్లో ఉదండరాయనపాలెం పరిసరాల్లో ఎక్కడైతే అమరావతికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారో అక్కడ నిర్వహించాలన్న ఒక ఆలోచన తలపు చేశారు. సో అక్కడ గ్రౌండ్ని పరిశీలించారు. ఆ తర్వాత ఎయిమ్స్ సమీపంలో, మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, దాని సమీపంలో ఉన్న కొద్దిపాటి గ్రౌండ్లో అక్కడ నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుందని పరిశీలన చేశారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలో కూడా అక్కడ కొంత ఖాళీ స్థలం ఉంటే అక్కడ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుందన్న దిశగా సెర్చ్ అయితే జరుగుతుంది, గ్రౌండ్ సెర్చింగ్ అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇవాళ లేదా రేపటిగా ఈ ప్రమాణ స్వీకార ప్రాంగణానికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎక్కడ నిర్వహించాలన్న అంశానికి సంబంధించి కూడా కొంత వాస్తు ప్రకారం కూడా కొన్ని సూచనలు తీసుకుని దానికి అనుగుణంగానే ఈ ప్రమాణ స్వీకార ప్రాంగణాన్ని నిర్ణయిస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక ముహూర్తం విషయానికి వచ్చేసరికి ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో టెంటేటివ్గా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఇక్కడ అధికారుల్లో భాగంగా గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేసరికి గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అలాగే ఆ జిల్లా ఎస్పీ నేతృత్వంలో అక్కడ గ్రౌండ్స్ని ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఎక్కడ ప్రమాణ స్వీకారం చేపట్టచ్చు అనే అంశానికి సంబంధించి టీడీపీ నేతలతో కలిసి వెతుకుతున్నారు. మరొకవైపు కృష్ణా జిల్లా పరిధిలో కూడా, అటువైపు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా పరిధిలో కూడా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయని చూసుకుని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎక్కడైతే అనువుగా ఉంటుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టాలంటే ఎక్కడ బాగుంటుందన్న అంశానికి సంబంధించి కూడా అక్కడ గ్రౌండ్ సెర్చింగ్ వ్యవహారానికి సంబంధించి టీడీపీ నేతలు, అధికారులు వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ రోజా. అయితే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యబోయే అతిథుల మీద కూడా డిస్కషన్ జరుగుతోంది. పిఎంఆర్ చంద్రశేఖర్, మీకు తెలిసి ఏదైనా డీటెయిల్స్ వచ్చాయా? అంటే ఎవరెవరు అటెండ్ అవ్వబోతున్నారు? అంటే ఈ సమావేశానికి, అంటే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఢిల్లీ పెద్దలు అమిత్ షా కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, జేపీ నడ్డా, ఇటువంటి ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆహ్వానిస్తారు. దాంతోపాటుగా ఎన్డీఏ మిత్రస్వామ్య భాగస్వామ్య పక్షాలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలందరికీ ఆ పార్టీల్లోని అధినేతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. దాంతోపాటు మిగిలిన పార్టీలకు సంబంధించిన లోకల్గా, అంటే రాష్ట్రంలో పార్టీలు వైసీపీ కావచ్చు, అలాగే వామపక్షాలు, ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆహ్వానాలు పంపే అవకాశం కనిపిస్తుంది. అన్ని పార్టీలకు సంబంధించిన, అంటే అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటుగా వైసీపీకి సంబంధించి కూడా 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైన నేపథ్యంలో వాళ్ళకు కూడా ఆహ్వానాలు పంపే అవకాశం కనిపిస్తుంది. అంటే పెద్ద విఐపీల విషయానికి వచ్చేసరికి ప్రధాని, అలాగే జేడీయూ తరపున బీహార్ సీఎం నితీష్ కుమార్, అలాగే ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో అమిత్ షా, జేపీ నడ్డా, ఇటువంటి వాళ్ళకి ఆహ్వానాలు ఇప్పటికే పంపినట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక టెంటేటివ్ షెడ్యూల్, ఆ విఐపీలకు సంబంధించిన టెంటేటివ్ షెడ్యూల్ ఇంకా రావాల్సి ఉంది. దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది ఈ రోజా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.